వివాహేతర సంబంధాలు ఉంటాయి, వివాహానికి బయట పెట్టుకునే సంబంధాలు. ఎందుకని అంటే వివాహం అనేది ఇప్పుడు కన్సెంటింగ్ ఎడల్ట్స్ అంటాం. అంటే పరస్పర ఆమోదంతో ఎడల్ట్స్గా ఉన్నవాళ్ళు, మేజర్స్ అయిన వాళ్ళు ఏ రకమైన సంబంధాలు పెట్టుకున్నా అది ఒక సమాజానికి నైతిక ప్రశ్న అవుతుందేమో తప్ప అది చట్టపరంగా న్యాయపరంగా అదేమీ నేరం కాదు. కాబట్టి మనం మొట్టమొదట అసలు స్త్రీ పురుష సంబంధాల్లో ఈ విషయాన్ని అంగీకరించాలి. మీరు ఏదైతే అనైతికం అనుకుంటున్నారో అది చట్టవిరుద్ధమైన విషయం కాదు. తర్వాత ఏది నైతికము ఏది కాదు అనే విషయాన్ని ఎవరు తేల్చాలి, అది పెద్ద ప్రశ్న. తర్వాత ఇక్కడ ఒక విషయం ఏంటంటే వివాహేతర సంబంధాలు తప్పనిసరిగా ఉన్నాయి, అవి పెరిగాయి. గతంలో మా కెరీర్ స్టార్టింగ్లో ఉండే డిస్ప్యూట్స్ ఏవైతే ఉండేవో వాటితో పోలిస్తే ఇప్పుడు దాదాపుగా 50% ఈ వివాహేతర సంబంధాల వల్ల వచ్చే డిస్ప్యూట్స్ నుంచి వస్తున్నాయి. ఎందుకు పెరిగాయి అంటే సమాజంలో అనేక కారణాలు ఈ వివాహేతర సంబంధాలు పెరగడానికి దారితీస్తాయి. ఇది సరైందా అంటే తప్పనిసరిగా ఒక వివాహాన్ని ఒక వ్యవస్థగా ఒప్పుకున్నప్పుడు ఒక స్త్రీ పురుషుడు వివాహ వ్యవస్థ అంటేనే దాని అర్థమే అది. ఒకళ్ళకొకళ్ళు శారీరకంగా మానసికంగా ఫెయిత్ఫుల్గా ఉండాలి, విశ్వాసపాత్రంగా ఉండాలి, ఒకళ్ళతో ఒకళ్ళు గడపాలనే కదా, ఒకళ్ళతో ఒకళ్ళు సంబంధం పెట్టుకోవాలనే కదా వివాహం అనే వ్యవస్థ ఏర్పడింది. అట్లా కాదు అనుకున్నప్పుడు మీరు వివాహం చేసుకోకుండా ఉండి ఎన్ని రకాల సంబంధాలు పెట్టుకున్నా ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. కానీ మేము వివాహ సంబంధంలో ఉంటాము కానీ సంబంధాలు పెట్టుకుంటాము అంటే దానికి కూడా ఆ స్త్రీ పురుషులు ఇద్దరికీ, ఆ భార్యాభర్తలు ఇద్దరికీ దానికి ఆమోదం ఉందనుకోండి. అంటే నా భర్త ఎవరితో తిరిగినా పర్వాలేదని భార్య అనుకున్నా, నా భార్య ఎవరితో తిరిగినా పర్వాలేదని భర్త అనుకున్నా అప్పుడు కూడా అది డిస్ప్యూట్ కాదు. డిస్ప్యూట్ ఎప్పుడవుతుంది, భార్యాభర్తల్లో ఒకళ్ళు వేరే వాళ్ళతో ఉంటూ అది రెండో వాళ్ళకి ఆమోదయోగ్యం కానప్పుడు అది డిస్ప్యూట్ అవుతుంది. అది డిస్ప్యూట్ అయినప్పుడు డిస్ప్యూట్ ఎందుకు అవుతుంది, ఎందుకు పెట్టుకున్నారు అంటే ప్రతి వ్యక్తికి వాళ్ళ వ్యక్తిగతంగా అనేక కారణాలు దీంట్లో ఉంటాయి. నాకు ప్రధానంగా కనిపించే ఒక కారణం ఏంటి అంటే మన వివాహంలో స్త్రీ పురుషుల శారీరకమైన కంపాటబిలిటీ, శారీరకమైన సంతృప్తి అనే దాన్ని మనం పెద్దగా పట్టించుకోం. వాళ్ళిద్దరి పట్ల ఆకర్షణ ఉందా లేదా అనే దానికంటే కూడా ఆ మగవాడు పోషించగలుగుతాడా లేదా, ఆస్తి ఉందా లేదా, కులం అవునా కాదా, ఇలాంటివి చూస్తాం. ఈ అమ్మాయి మంచి పిల్ల కాదా, కాస్త అందంగా ఉందా లేదా, ఏదో కాస్త రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేవా అవి చూస్తాం, కలుపుకుపోతుందా లేదా, ఇలాంటివి చూసి పెళ్లి చేస్తాం. అంతే తప్ప ఒక పెళ్లికి అవసరమైన ప్రాతిపదిక వాళ్ళిద్దరి మధ్య ఆకర్షణ ఉందా లేదా, ఫిజికల్ సెక్షువల్ కంపాటబిలిటీ ఉందా లేదా అనేది మనం ఆలోచించాం. అలా లేనప్పుడు ఏమవుతుందంటే కొంతకాలం తర్వాత అసంతృప్తి మొదలైనప్పుడు ఎయిదర్ పార్ట్నర్, వాళ్ళిద్దరిలో భార్యాభర్తలు ఎవరో ఒకళ్ళు వివాహేతర సంబంధానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు తన భర్త తనని సంతృప్తి పరచలేకపోవటమో, లేకపోతే తన భార్యని తను సంతృప్తి పరచలేకపోతున్నాను అనుకోవటమో, లేకపోతే భార్య భర్తతో సంతృప్తి పడకపోవడమో, ఈ రెండిటి వల్ల వాళ్ళు వివాహేతర సంబంధాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు దాంట్లో ఒకటే ఉంటుంది, మీరు ఈ రకమైనది చాలా ఇంపార్టెంటు ఈ శారీరక సంబంధం అనుకొని మీరు వేరే వాళ్ళతో వెళ్ళిపోవడానికి సిద్ధపడతారా, లేకపోతే అది మానేసుకొని మళ్ళీ ఫెయిత్ఫుల్ పార్ట్నర్స్గా ఉండడానికి సిద్ధపడతారా అనేది డిస్ప్యూట్ రిజల్యూషన్. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వడం వల్ల, చట్టాలు ఉండడం వల్ల లేకపోవడం వల్ల ఈ వివాహేతర సంబంధాలు ఏర్పడవు. స్త్రీ పురుష సంబంధాలు అనేది అది ఒక కాంప్లెక్స్ సబ్జెక్టు. వీళ్ళ మానసికతలు, సామాజిక పరిస్థితులు, వాళ్ళుండే భౌతిక పరిస్థితులు ఇవన్నీ పెద్ద రోలు ఈ సంబంధాల్లో ప్లే చేస్తాయి. అట్లాంటప్పుడు దానికి తోడు ఇప్పుడు మనం చూస్తున్న పోర్న్ ఏదైతే ఉందో ఇది కూడా ఇప్పుడు లేటెస్ట్ యువతరం మీద పెద్ద ప్రభావం చూపిస్తోంది. కొత్త రుచులు, లేదు అంటే అసలు జీవితాన్ని ఎంజాయ్ చేయడం అంటే ఏంటి, ఎంజాయ్ చేయటం అంటే మందు కొట్టడము, వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం అంటే మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉండడమే ఎంజాయ్ చేయడము, లేదు తాత్కాలికమైన శారీరక సంబంధాలు, లైంగిక సంబంధాలు పెట్టుకోవడమే ఆనందము జీవితంలో అనే విషయాన్ని బాగా ఇవాళ మీడియా ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఎందుకో తెలియదు కానీ మన పర్సెప్షన్లో
ఇది పెద్ద ఎత్తున ఆధునికత కింద ప్రచారం అవుతుంది. అందరితో పడి తిరగడమే ఒక ఆధునికత, అదే మోడర్నిటీ అని యువతరాన్ని నమ్మించేంతగా ఈ ప్రచారం నడుస్తోంది. కాబట్టి అనేక ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అది దేన్ని రద్దు చేసింది అంటే, మీరు అందరినీ వివాహేతర సంబంధాలు పెట్టుకోండి అని చెప్పి ఏమన్నా లైసెన్స్ ఇచ్చిందా, లేకపోతే పెట్టుకోవడానికి ప్రోత్సహించిందా? రెండూ లేదు. సుప్రీంకోర్టు ఒక అన్యాయమైన సెక్షన్ని తొలగించింది. ఏంటి అన్యాయమైన సెక్షను? భర్త అనుమతి లేకుండా భార్య వేరే వాళ్లతో సంబంధం పెట్టుకుంటే ఆమె మీద కేసు పెట్టడానికి, నేరంగా పరిగణించడానికి అవకాశం ఇచ్చే చట్టం. అసలు ఈ సెక్షనే చూడండి, భర్త అనుమతి లేకుండా. హిందూ వివాహ వ్యవస్థలో ఒకటి ఉంది, భర్త అనుమతితో సంబంధం పెట్టుకోవచ్చు. ఇప్పుడు పాండవులందరూ పుట్టింది అట్లనే, అట్లనే ధృతరాష్ట్రుడు వాళ్ళందరూ పుట్టింది కూడా అట్లనే. మన ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థ భర్త అనుమతితో, ఇది చాలా ప్రాచీన కాలంలో ఉండే ఒక ఆచారం. భర్త అనుమతితో భార్య ఏమన్నా చేయొచ్చు. ఇది ఎప్పుడైతే వచ్చిందో, అంటే భర్త కోరుకుంటే భార్య వేరే వాళ్ళతో వెళ్ళడము, లేకపోతే సెక్స్ వర్క్కి ప్రోత్సహించడం జరిగితే కూడా స్త్రీ సిద్ధపడాలనా? అంటే స్త్రీ శరీరం మీద అబ్సల్యూట్ రైట్స్, సంపూర్ణమైన హక్కులు భర్తకు ఉన్నాయా అనే ప్రశ్న వస్తుంది. స్త్రీ పురుషులు సమానం అనే సూత్రానికి ఇది వ్యతిరేకం. భర్త కేసు పెట్టొచ్చు భార్య వేరే వాళ్ళతో అనుమతి లేకుండా, తన అనుమతి లేకుండా ఉంటే. కానీ భర్త వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే భార్య మాత్రం పెట్టకూడదు. ఇది కూడా ఆ దాంట్లో ఉంది. కాబట్టి ఆ అనుమతి స్త్రీలకు లేదు. కాబట్టి ఇది చాలా అవుట్డేటెడ్, కాలం చెల్లిపోయిన క్లాజ్ కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు తొలగించి ఏం చెప్పింది, వాళ్ళు వివాహేతర సంబంధాలు గనక పెట్టుకుంటే వాళ్ళతో మేము కలిసి ఉండము, దే ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ ద మ్యారేజ్ అనే క్లాజ్ మీద వాళ్ళు విడిపోవడానికి అన్ని హక్కులు ఉన్నాయి. అంతే తప్ప నువ్వు వివాహేతర సంబంధం పెట్టుకున్నావు కాబట్టి అది నేరం కింద కాదు. నేరం ఎప్పుడైంది ఈ క్లాజ్ ప్రకారం? భార్య చేస్తేనే నేరం అయింది, భర్త చేస్తే నేరం కాల. మగాడు తిరక్క చెడతాడనే సామెత ప్రకారం దేశంలో చట్టాన్ని కూడా అట్లే చేశారు. మగాడు తిరగవచ్చు, నువ్వు మాత్రం అడగకూడదు అని పెళ్ళడానికి చెప్పారు. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీ ఇద్దరిలో ఎవరు ఏ రకమైన సంబంధం పెట్టుకున్నా రెండో వాళ్ళకి ఇష్టం లేకపోతే మీరు విడాకులు ఇచ్చుకోవాలి. అంతే తప్ప ఒకళ్ళు చేస్తే నేరం, ఇంకొకళ్ళు చేస్తే నేరం కాదు అని చెప్పడం తప్పు. రెండోది, భర్త అనుమతితో చేయొచ్చు అని చెప్పడం స్త్రీ శరీరం మీద భర్తకి పూర్తి హక్కులు ఇవ్వడం అవుతుంది. అట్లా కుదరదు. వాళ్ళు ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు మనుషులు. కాబట్టి ఎవరి శరీరం మీద వాళ్ళకే హక్కులు ఉంటాయి. కానీ వాళ్ళు ఒక వివాహ సంబంధంలో ఉన్నప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళు విశ్వాసపాత్రంగా ఉండాల్సిన అవసరం ప్రాథమిక సూత్రం. కాబట్టి దాన్ని మినహాయించి ఎవరైనా వెళ్తే మీరు విడాకులు అడగొచ్చు. అట్లా కాకుండా దాన్ని నేరం చేయటం మాత్రం సాధ్యం కాదని చెప్పింది. నేరం చేయటం సాధ్యం కాదు అని చెప్పిందంటే మొగుడు పెళ్ళాలందరూ ఇష్టం వచ్చినట్టు వివాహేతర సంబంధాలు పెట్టుకోమని చెప్పి ఏమన్నా చెప్పిందా సుప్రీంకోర్టు? చెప్పలేదు. తప్పనిసరిగా చెప్పలేదు సరిగదా. ఎవరైనా వివాహం గురించి, దాంపత్యం గురించి మాట్లాడే ఎవరైనా చెప్పేది ఏంటంటే, ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి బతుకుతున్నప్పుడు మీరు జంట కట్టడంలోనే ఈ సూత్రాన్ని మీరు ఆమోదించారు, ఒకళ్ళకొకళ్ళు మేము కలిసి ఉంటాము అని చెప్పి. అట్లాంటప్పుడు మీకు ఆ వ్యామోహం, ఆకర్షణ, ప్రేమ పోతే మీరు ఈ సంబంధం విడగొట్టుకుని వెళ్ళండి. అది మీకు మీ పిల్లలకి కూడా ఆరోగ్యకరమైన విషయం. భార్యాభర్తలుగా ఉంటూ మేము మాత్రం మా తిరుగుళ్ళు తిరుగుతామంటే మీ కుటుంబమే కాదు, మీ పిల్లల మీద కూడా దాని మీద చాలా చెడు ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ విషయాల్ని మనం బేసిక్గా అర్థం చేసుకోవడం అవసరం. సుప్రీంకోర్టుని మళ్ళీ ఇందులోకి లాగడం వల్ల ఉపయోగం లేదు.